సో హాయ్ గైస్, 'బాబు' ఫ్యాన్స్ అయితే రికార్డ్ అయితే బద్దలు కొట్టేస్తున్నారని చెప్పుకోవచ్చు. 'కలేజా' మూవీ రిలీజ్ కలెక్షన్ బుకింగ్ చూస్తుంటే మత్తిపోతుందని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్‌లో అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. 'గబ్బర్ సింగ్' డే 1 రికార్డ్‌ని, 'మురారి' ఫుల్ రన్ కలెక్షన్‌ని ఈజీగా బ్రేక్ చేసే ఛాన్స్ 'బాబు'కి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కేవలం అంటే కేవలం ఒక గంటలోనే 12,000 టికెట్స్ అయితే అమ్ముడుపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అడ్వాన్స్ గ్రాస్ వచ్చేసరికి 3,00,00,000 గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. డే 1 ఈజీగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే ఛాన్స్ అయితే బాబుకైతే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్‌లో అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా మన 'వర్షం' సినిమా కూడా రిలీజ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అయితే 1.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా 'యబదొంగ' మన ఎన్టీఆర్ అన్న బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయిన 'యబదొంగ' ఫిల్మ్ ఇప్పటివరకు అయితే 2.3 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మన టాలీవుడ్‌లో టాప్ 10 హైయెస్ట్ రిలీజ్ కలెక్షన్ లిస్ట్ చూస్తే నంబర్ 1 సూపర్ స్టార్ మహేష్ బాబు గారి 'మురారి' ఫిల్మ్ 8.90 కోట్ల గ్రాస్. సెకండ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ గారు నటించిన 'గబ్బర్ సింగ్' 8.01 కోట్ల గ్రాస్. థర్డ్ వచ్చేసరికి 'ఖుషి', మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన 'ఖుషి' మూవీ 7.46 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఫోర్త్ ప్లేస్‌లో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన 'ఆర్య 2' తన బర్త్‌డే సందర్భంగా అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. 6.75 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఎకేషన్ లేకుండా రిలీజ్ అయిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు' ఫ్యామిలీ మూవీ టోటల్ ఫుల్ రన్ కలెక్షన్ వచ్చేసరికి 6.60 కోట్ల గ్రాస్. సిక్స్త్ ప్లేస్‌లో బాబు నటించిన 'బిజినెస్ మ్యాన్' 5.85 కోట్ల గ్రాస్. సెవెంత్ ప్లేస్‌లో 'సింహాద్రి 4K' అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఎన్టీఆర్‌ది. 4.60 కోట్ల గ్రాస్. ఇంకా ఎయిత్ ప్లేస్‌లో ప్రభాస్ గారు నటించిన 'సలార్' రిలీజ్‌లో 4.35 కోట్ల గ్రాస్. తొమ్మిది ప్లేస్‌లో 'ఈ నగరానికి ఏమైంది' మన విశ్వక్షేణ్ హీరో అయితే నటించిరని చెప్పుకోవచ్చు. సో 3.52 కోట్ల గ్రాస్ అయితే రిలీజ్‌లో అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ 10 ప్లేస్‌లో 'జల్సా' 3.20 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది మన టాలీవుడ్‌లో టాప్ 10 హైయెస్ట్ రిలీజ్ కలెక్షన్ వచ్చిన మూవీస్ అని చెప్పుకోవచ్చు. సో 'కలేజా' బుకింగ్ చూస్తుంటే అడ్వాన్స్ ఈ అన్ని రికార్డ్‌ని లేపేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే 100% అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. 'బాబు' ఫ్యాన్స్ అయితే చాలా ఆకలి మీద అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏ రికార్డ్ మిగలకుండా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడానికి అసలుకి ఆ బుకింగ్స్ చూస్తుంటే మత్తిపోతుందని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్‌లో అయితే జరుగుతుంది. మళ్ళీ దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు డెఫినెట్‌గా నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి.